బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్ర రూపంతో జంపన్న వాగు ఉధృతి కొనసాగుతోంది. కొండాయి మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. వరద ఉధృతితో జంపన్న వాగులో 7 గల్లంతయ్యారు. వీరిలో 4 మృతదేహాలు లభించాయి. మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వరంగల్ వణికిపోయింది. ఎటు చూసినా పొంగి పొర్లుతున్న చెరువులు, కాల్వలే. మునుగోడు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. జంపన్న వాగు జల ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఉగ్ర రూపంతో జంపన్న వాగు ఉధృతి కొనసాగుతుంది. కొండాయి మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. వరద ఉధృతితో జంపన్న వాగులో 7 గల్లంతయ్యారు. వీరిలో 4 మృతదేహాలు లభించాయి. మరో 3 కోసం గాలింపు చర్యలు చేసుకున్నారు. గల్లంతైన వారి వివరాలు, మరణించిన వారి సంఖ్య వివరాలు తెలియాల్సి ఉంది. ఉగ్ర రూపంలో జంపన్న వాగు ఉధృతి కొనసాగుతోంది. కొండాయి మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. వరద ఉధృతితో జంపన్న వాగులో 7 గల్లంతయ్యారు. వీరిలో 4 మృతదేహాలు లభించాయి. మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వరంగల్ వణికిపోయింది. ఎటు చూసినా పొంగి పొర్లుతున్న చెరువులు, కాల్వలు. ములుగు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. జంపన్న వాగు జల ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఉగ్ర రూపంతో జంపన్న వాగు ఉధృతి కొనసాగుతుంది. కొండాయి మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. వరద ఉధృతితో జంపన్న వాగులో 7 గల్లంతయ్యారు. వీరిలో 4 మృతదేహాలు లభించాయి. మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి వివరాలు, మరణించిన వారి సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. చెప్పండి స్వామి. గుడ్ మార్నింగ్ శోభ. మొత్తానికైతే ములుగు జిల్లాలోని కూడా ఆ చెరువులు, వాగులు ఉన్న ప్రాంతం ఎక్కువ ఉధృతత, వర్షం విపరీతంగా ఎడతెరిపి వర్షాలు, భారీ వర్షాలు కురియటంతో కూడా జంపన్న వాగు ఒకసారిగా ఉప్పొంగడంతో కూడా కొండాయి గ్రామం అంతా నీట మునిగిపోయింది. మొత్తానికైతే సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే సీతక్క కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కూడా కొంచెం ప్రభుత్వం కూడా అక్కడికి అంటే హెలికాప్టర్ కావాలి కంపల్సరీ. ములుగు జిల్లాలో ముంపు ప్రాంతం కాబట్టి, వాగులు వంకలు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి హెలికాప్టర్ కావాలని చెప్పి కూడా ఆమె ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా సహాయం చేయలేకపోయింది. మొత్తానికైతే అక్కడ కొండాయి గ్రామంలో కూడా మొత్తం గ్రామం అంతా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ జంపన్న వాగు ఉప్పొంగడంతో కూడా కొండాయి గ్రామంలో కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే కొంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఆ పునరావాస కేంద్రాలు అంటే వాళ్ళు చూసుకున్నప్పటికీ కూడా అక్కడ గల్లంతా ఒక 7 మాత్రం గల్లంతారే తెలుసుకోవచ్చు. మొత్తానికైతే మృతదేహాలను కొంచెం ఉద్రిక్తత జల అంటే వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో, జంపన్న వాగు కొంచెం తగ్గుముఖం పట్టడంతో కూడా 4 శవాలు డెడ్ బాడీ అంటే 3 స్కూల్ దగ్గర ఇంకో డెడ్ బాడీ ఇంకొక కాడ దొరికిందని చెప్పుకోవచ్చు. మరో 3 డెడ్ బాడీ కూడా తేలిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఎన్ని శవాలు కొండాయి గ్రామంలో ఎన్ని శవాలు మృతదేహాలు లభ్యమవుతాయని చెప్పి కూడా గ్రామస్తులంతా ఒక అంటే మనో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దానిపైన స్థానిక ఎమ్మెల్యే సీతక్క కూడా పలుమార్లు కొండాయి కన్నీరు పెట్టుకున్న సీతక్క అయితే కన్నీరు పెట్టుకుని మొర పెట్టుకుంది ప్రభుత్వానికైతే. కొండాయి గ్రామంలో ముప్పు ప్రాంతము చాలా జంపన్న వాగు ఉప్పొంగడంతో కూడా చుట్టుపక్కల గ్రామాలు అయితే మునిగిపోతున్నాయని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ములుగు జిల్లాలోని కూడా ప్రాంతం ఇప్పుడు రామన్నగూడెం ఏరియాలో కూడా
కూడా ఇప్పటికీ హెచ్చరిక తాడు హెచ్చరిక బోర్డు కూడా ఆ నీటి ప్రవాహం కూడా గోదావరి పరివాహ ప్రాంతం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ ఏరియాలో కూడా 3 గ్రామాలు అయితే ముప్పు ప్రాంతాలు అంటే జల దిగ్గమం చిక్కుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ కొండాయి గ్రామంలో కూడా జంపన్న వాగు ఉద్రిక్తత అంటే పెరగదా ఉంటుంది కూడా, అంటే నీటి ప్రవాహం పెరగటం కూడా జంపన్న వాగు ఆ ఇళ్లలోకి నీరు చేర్చి కూడా నీరు పోవడంతో కూడా అక్కడ జలదిగ్బంధంలో కొండాయి గ్రామం ఉందని చెప్పుకోవచ్చు. మరిన్ని డెడ్ బాడీ తేలే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. శోభ, రైట్, థ్యాంక్ యూ స్వామి. కేటీఆర్ గారు కూడా మేము ట్రై చేసిన వాళ్ళ పిఏల ద్వారా మంత్రి సత్యవతి రాథోడ్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఎందుకంటే రెస్క్యూ టీం కూడా వాళ్ళ వల్ల అయితే అది వాళ్ళు దాటడం అనేది, కాబట్టి ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ వేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాం. దాదాపుగా అటు ఒక 3 గ్రామాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా 100 మంది చాలా డేంజర్లో ఉన్నారు. 6 కొట్టుకుపోయారని సమాచారం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంత ప్రజలను కాపాడడం కోసం దాదాపు 9 గంటల నుంచి మేము చెప్తున్నాం ఈ ప్రాంతానికి ఒక హెలికాప్టర్ కావాలి. ఎందుకంటే ఊర్ల చుట్టూ వాగులే ఉన్నాయి, అదేవిధంగా చెరువులు ఉన్నాయి. ఆల్రెడీ ప్రాజెక్ట్ నగర్ దగ్గర ఒక ఫ్యామిలీ కొట్టుకుపోయింది. రాత్రి బురుగుపేట దగ్గర చెరువు తెగిపోయి ఒక కుటుంబం కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు 6 కొట్టుకుపోయి రేటు నాగారం మండలం కొండాయిలో ఇంకా 100 మంది ప్రమాదంలో ఉన్నారు. అటు ఎలిశెట్టిపల్లి కూడా చుట్టూ వాగులే ఉన్నాయి. వాళ్ళు ఎటు రానటువంటి పరిస్థితి. అటవీ గ్రామాల ప్రజలు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ ములుగు ప్రాంతానికి ఒక హెలికాప్టర్ని ఇమీడియట్లీ ఇచ్చి